వెంకీ గుడ్ నైట్. బా పెళ్లికి వచ్చిన దగ్గర చూస్తున్నాం మావా, ఓన్లీ ముసలాళ్ళు, ఫుల్ బ్లాక్ అండ్ వైట్, కలర్ లేకుండా పోయింది మావా లైఫ్ లో. అందుకే ఇవాళ ఈవినింగ్ రిసెప్షన్ అరేంజ్ చేశా. ఓన్లీ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఒక్క తెల్ల వెంట్రు కూడా కనిపించకూడదు. స్ట్రిక్ట్ రూల్స్ పెట్టా. ఓకే. అబ్బా దాని చూడు, ఈ ముందర ఫిగరు. రే పెళ్ళి 12 గంటలు కూడా అవ్వలేదు, అప్పుడే మొదలెట్టేసావా? దాని దారి దాందే, దీని దారి దీందే. ఎక్స్క్యూజ్ మీ, మీరు భోంచేశారా? నాలుగు కూల్ డ్రింకులు తెప్పించాను, చెరో 2. మావా వద్దురా. సరే భోంచేసి త్వరగా రూమ్కి రా, కనీసం పైకి ఆడుకొని పాడైపోదాం. పువ్వెందుకిచ్చా? పులిహోర వడ్డించినా? పర్లేదు. అది నా గ్లాసు. అందుకే నా నీళ్ళు అంత రుచిగా ఉన్నాయి. ఈసారి మారదులే. నువ్వు అలా నన్ను చూస్తూ ఉండకు, చాలా ఇబ్బందిగా ఉంది. మగాళ్ళు కూడా అమ్మాయిలు ఇలాగే చూస్తారు కదా. ఎంత ఇబ్బందిగా ఉంటుందో నాకు ఇప్పుడేగా తెలిసింది. ప్లీజ్ వెళ్ళు. నాప్కిన్ ఇచ్చేసి వెళ్తాను. అక్కడ పెట్టేసి వెళ్ళు, నేను తీసుకుంటా కదా. పర్లేదు. అయిపోయిందిగా, ఇక వెళ్ళు. పువ్వెందుకిచ్చావు చెప్పు, ఎందుకిచ్చావు? బుద్ధి లేక ఏదో బాగుందన్నావు, ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను ఇచ్చాను. సరే ఇప్పుడు ఇవ్వనులే. చెయ్యి వదులు. వదలను. ఏం చేస్తావు? ఏం చేస్తాం? కాళ్ళు పట్టుకొని బతిమాలతాం. చేయి పట్టుకొని పిలుస్తుంటే కాళ్ళు పట్టుకుంటానంటావేంటి నువ్వు? దీన్నేమంటారో తెలుసా? చేయి చేసుకోవటం అంటారు. పాణిగ్రహణం అంటారు. ఒక అమ్మాయి ఎడం చెయ్యి, ఒక అబ్బాయి కుడి చేయి కలిస్తే పెళ్ళైపోయినట్లే. నువ్వు లాంటి కొత్త రూల్స్ పెట్టు. నాకు తెలిసినంతలో 3 ముడ్లు వేస్తేనే పెళ్లి. ఏం తింటున్నావే నువ్వు? చేయి వదలను కదా అని హ్యాపీగా ఫీల్ అవ్వకు. నిన్ను వదలను. సిగరెట్ మానేసేటప్పుడు 10 మందికి చెప్పి మానేమంటారు. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కాల్చాలనిపించినా అందరి ముందు మాట తప్పినట్టుంటుందని భయపడి సిగ్గుపడి కాల్చకుండా ఉంటామని. అలాగే పెళ్లి చేసుకునేటప్పుడు కూడా 10 మందిని పిలిచి చేసుకుంటారు. కార్లు గట్రా కొట్టిస్తారు, ఫోటోలు వీడియోలు తీస్తారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా పెళ్ళాన్ని వదిలేద్దామని టెంప్ట్ అయినా వీళ్ళందరి ముందు విలన్ అవడం ఇష్టం లేక తప్పక మనసొప్పక కాపురం చేస్తామని. డియర్ ఫ్రెండ్స్, ఇలా పళ్లతోటి కళ్ళతోటి విప్లవాన్ని ఆపలేరు. అందుకే నా వారసుడిగా వెంకీని ప్రకటిస్తున్నాను. వెంకీ, యు టేక్ ఓవర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నేను ఇప్పుడు మోహన్ గురించి కొంచెం మాట్లాడతాను. కొంచెం అని ఎందుకన్నానంటే అతని గురించి మంచి ఎక్కువ చెప్పలేం కాబట్టి. జస్ట్ జోకింగ్. నాకు ఇన్నాళ్ళు అభిప్రాయం ఉండేది, పెద్దవాళ్ళు చేసే పెళ్లిలో ప్రేమ అనేది ఉండదని. పెళ్లి కొడుకు జీలకర్ర బెల్లం పెట్టమ్మా అంటే జేబులో పెట్టాలా చేతిలో పెట్టాలని అడిగేంత అమాయకురాలు ఆశ. అరుంధతి కనిపించిందా బాబు అంటే ఏ చీర కట్టుకున్న అమ్మాయిని అడిగేంత దుర్మార్గుడు వీడు. వీళ్ళిద్దరూ జీవితాంతం ఎలా కలిసి ఉంటారా అనిపించింది నాకు. కానీ ఇప్పుడు నా అభిప్రాయం తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్ళి 24 గంటలు కాలేదు, ఆల్రెడీ దే ఆర్ ఇన్ లవ్. చూడండి, నేను ఇక్కడ మాట్లాడుతుంటే టేబుల్ కింద వాడు ఏం చేస్తున్నాడు. పెళ్ళి 2 అక్షరాలు, 3 ముళ్ళు, 4 అక్షంతలు అంతే. కానీ అందులో ఏదో పవర్ ఉంది.
ఏదో మ్యాజిక్ ఉంది, ఏదో లెక్క ఉంది, ఎక్కడెక్కడ వాళ్ళలో కలుపుతుంది. దట్ ఈస్ మ్యారేజ్. మనం ఎన్నో అనుకుంటాం, అన్నీ మన కంట్రోల్లో ఉంటాయని నమ్ముతాం. ఒక మనిషిని చూస్తాం, ఇష్టపడతాం, ప్రేమిస్తాం, కలిసి ఉందాం అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి కుదరపోవచ్చు, అందుకని బతకడమే మానేయలేముగా. అసలు మనం ఎవరితో కలిసి ఉంటామో మన చేతుల్లో లేదు. మనం కోరుకునే వాళ్ళతో ఉండొచ్చు, మనల్ని కోరుకునే వాళ్ళతో ఉండొచ్చు, అసలు ఏ కోరిక లేకుండానో బతకొచ్చు. అంతెందుకు, మన అమ్మ నాన్నలు మనం సెలెక్ట్ చేసుకోగలమా? నేను ఎన్టీఆర్ మనోడుగా పుట్టాలి, అమితాబ్ బచ్చన్ అల్లుడుగా పుట్టాలని మనం కోరుకోలేం కదా. వర్షం, కనీసం వర్షం ఎప్పుడు పడాలో కూడా మనం కోరుకోలేం. అది కురిస్తే మనం ఏ చెట్టుకి ఎందుకో పరిగెత్తాలి, తప్పదు. సో లైఫ్ ఇస్ ఎ కాంప్రమైజ్. జీవితం ఒక రాజీ. మొత్తం జీవితమే కాంప్రమైజ్ అయినప్పుడు అందులో పెళ్లి అనే విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వను, ఫలానా వాళ్ళని చేసుకుంటానడం కుదరదు కదా. మనకి కావాలనుకున్న వాళ్ళు దొరకనప్పుడు మనకి దొరికిన వాళ్ళని కావాలనుకోవటం మంచిది. ఎనీవే, నేను ఒక్కటి కోరుకుంటున్నాను, ఆశ బలంగా ఉండాలి, రోజు మొగుడిని కొట్టాలి, నా ఈ కోరిక తీరాలి. ఓకే? Hey, come on, folks. It's party time. Come on, join me. Come on. ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? ఒక క్షణం చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తావు, ఒక క్షణం అస్సలు పరిచయం లేనట్టు ఎంతో దూరంగా ఉండిపోతావు. ఒక్కోసారి నీతో ఏదైనా మాట్లాడొచ్చు అనిపిస్తుంది, ఒక్కోసారి ఏం మాట్లాడాలన్నా భయం వేస్తుంది. ఎందుకు? నువ్వే బాధ పెడతావు, నువ్వే ఓదార్స్తావు, ఒక్కోసారి నవ్విస్తావు, ఒక్కోసారి ఏడిపిస్తావు. నేను ఎందుకు ఇలా హింసిస్తావు? ఎందుకు అనిపించేదాన్ని చేస్తున్నావు? అసలు నా లైఫ్ లోకి ఎందుకు వచ్చావు? వై వెంకీ, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? చెప్పు. వంటలన్నీ బాగుండాలి, ఏ మాత్రం తేడా వచ్చినా ఒక రూపాయి కూడా ఇవ్వని జాగ్రత్త. ఏమండి? ఎవరివిడ? వంట ఆవిడ. వంట ఆవిడ వండుతుందో తింటుందా? వింటే తంతుంది. వెలికిచ్చి చూపించండి. నమస్కారం అండి. నమస్కారం. ఆవిడ మా ఆవిడ. ఓ మాట అడుగుతాను, ఏమనుకోకండి అయ్యగారు. హైట్ తప్ప ఏం అడిగినా ఏమనుకోను. మీది లవ్ మ్యారేజ్ అండి? లవ్ మ్యారేజ్. కాకపోతే ఆవిడ వేరే వాడిని లవ్ చేసింది, వాడి హ్యాండ్ ఇచ్చాడు, నేను చేసుకున్నా. పద్మ అక్క, ఎవరొచ్చారో చూడు. హాయ్. ఏంటది అలా చూస్తున్నా? ఈసారి కూడా నిశ్చితార్థానికి చేసినట్టు అంతా అయిపోయాక వస్తాననుకున్నావా? నాకు నీ పెళ్లి మొన్నే చేసినట్టుంది, అప్పుడు నా కూతురు పెళ్లి వచ్చేసిందా అని ఆలోచిస్తున్నాను. ఆడపిల్లలకు అన్ని విషయాల్లోనూ తొందరే వదినా. స్పీడ్ గా ఎదగడం, స్పీడ్ గా పెళ్లి చేసుకోవడం, స్పీడ్ గా పిల్లల్ని కనడం, స్పీడ్ గా ముసలాడైపోవడం. ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడ? పైనుంది. పైనుందా? నందు,
చాలా సంవత్సరాల తర్వాత శాఖరం వస్తున్నాడు కదా, చిన్న వెల్కమ్ పార్టీ వాడి కోసం. మీకు తాగాలనిపిస్తే తాగండి, అంతేగాని అన్నయ్య వస్తున్నాడు చెల్లెలు వచ్చిందని వంకలు చెప్పొద్దు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేనేమన్నా తాగబోతుంది అనుకుంటున్నావా? అనుకోవడం ఎందుకు, నిజమేగా. ఇదిగో, నేను నీకు పెళ్లికి ముందే చెప్పాను నాకు ఈ అలవాటు ఉందని. మరి ఎందుకు చేసుకున్నావు? అందరు ఆడపిల్లలాగే నేను పెళ్ళయ్యాక మీ చేత మాన్పించగలను అనుకున్నాను. ఓహో, నీ మీద నీకు అంత నమ్మకమా? అప్పట్లో అలా అనిపించేది. మరి ఇప్పుడేమనిపిస్తోంది? మిమ్మల్ని మానేమండం మానేసి మనశ్శాంతి కోసం నేను కూడా మొదలెడితే బాగుండి అనిపిస్తోంది. ఏయ్. రేయ్, శేఖరం! రేయ్, ఆగరా. నువ్వు అవుట్ హౌస్కి వెళ్ళి వస్తున్నావా, డైరెక్ట్ ఇక్కడికే వస్తున్నావా? ముందు అక్కడికి వెళ్తే సూట్ కేసు ఇక్కడికి ఎందుకు వస్తాను రా? చెప్పానా వాడి కొడుకు కంటే ముందు నన్ను చూడ్డానికే వస్తాడని? నువ్వు నమ్మలేదు, ఇప్పుడు చూడు. రే ఎన్నాళ్ళైందిరా? కొట్టొచ్చిందిరా. బాగున్నారన్నయ్య? బానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నానన్నయ్య. మా వాడే మిస్కించలేదు కదా? ఇంకా మీ వాడేంట్రా? వెంకీ ఈజ్ మై బాయ్. నా కూతురు పెళ్లి పనులు మొత్తం వాడే చూస్తున్నాడు రా. వాడికి ఎంత బుద్ధి ఎప్పటి నుంచి వచ్చిందిరా? వాడికి బుద్ధి చిన్నప్పటి నుంచే ఉంది. నీకే వాడి మీద నమ్మకం లేదు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తెస్తాను. కాఫీ కాదు, సోడా పంపించు. మీద వాడు అలాగే అంటాడు కానీ నువ్వు వెళ్ళి మంచి కాఫీ పంపించు. ఏంట్రా నీ చల్లాయమని జెంటిల్మెన్ వేషాలు వేస్తున్నావు? ఉరకరా, పట్టుపక్కల మంది ఏమిటి? అదే రేపు కూతురు పెళ్లి పెట్టుకుని. అలా గడ్డి పెట్టండి అన్నయ్య. ఏది పెట్టినా పర్వాలేదు, మేము తాగుతూ తింటాం. నువ్వు మారవరా. పెద్దనాన్న గారు మీకోసం ఆఫీస్ నుంచి ఎవరో వచ్చారు. 5 నిమిషాలు వచ్చేస్తాను. అలాగే. నువ్వు ఉంటూ. ఏం చేస్తున్నారా? పందిరి కోసం గొయ్యి అవుతున్నాను సార్. అది పెద్ద అయిపోద్దామరా. కిచెన్ లో చెంచాలు ఉంటే దాంతో ట్రై చేయి. వెళ్ళి కొనుప పట్టుకురా పో. ఏమండి బాగున్నారా? వచ్చిన దగ్గర నుంచి కనిపించలేదు. పెళ్లి కదా, బిజీగా ఉండి ఉంటారు. అరే పూలు కావాలా? మీరెలా, నేను పంపిస్తాను. రే బంతి, ఇంత బాగా ఎలా నటించగలుగుతున్నావయ్యా నువ్వు? అసలు ఏం జరగనట్టు, ఏమీ కానట్టు ఇంత మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావు? అందరూ నీలా ఉండలేరు కదా, అందుకే అప్పించింది అక్కడ గదిలో పడి ఏడుస్తోంది. నేను నిన్నేమనడలేదు, తప్పంతా దాందే. నిశ్చితార్థం అయిపోయాక ఇంకొకరిని ప్రేమించడం చాలా తప్పు. ఒకవేళ ప్రేమించినా అతనితో చెప్పడం ఇంకా పెద్ద తప్పు. కానీ ఇవన్నీ దానికి తెలియవు. నువ్వంటే గొప్పవాడివి కాబట్టి ఎంతో సంస్కారంతో దాని జీవితం నాశనమైపోకుండా ఈ పెళ్లి జరిగేలా చూస్తున్నావు. అందుకే నీతో మాట్లాడలేక వెళ్ళిపోతున్నాను. నీ గొప్పతనం ముందు నిలబడలేక వెళ్ళిపోతున్నాను. ఎందుకయ్యా మీ మగాళ్ళంతా ఇంత పిరికి వాళ్ళ బిహేవ్ చేస్తారు? ఒక ఆడపిల్ల తనంతట తానొచ్చి నువ్వు లేకపోతే చచ్చిపోతానని చెప్తే సమాధానం చెప్పే ధైర్యం కూడా లేదా నీకు? ప్రేమించిన మా పెళ్లికి పందిలేయడం అంటే గొప్ప త్యాగం చేయడం అనుకుంటున్నావా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మనుషులు పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి, సాంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు. నీతో పెళ్లి జరగకపోతే నందు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోకపోవచ్చు, కానీ బ్రతికున్నంత కాలం ప్రతిరోజు చస్తూనే ఉంటుంది. అప్పుడు దాని కంట్లోంచి వచ్చే ప్రతి కన్నీటి చుక్కకి నువ్వే సమాధానం చెప్పాలి. నువ్వే. నానా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వస్తాను. ఎస్ అలాగే సార్. ఓకే ఓకే సార్, నో ప్రాబ్లం. ముందు ఆ పందిరి పని పూర్తి చేయాలని. ఎలా ఉన్నాడు? నా దగ్గర ఉన్నప్పుడు కుర్రాళ్ళ ఉండేవాడు, ఇప్పుడు మొగాళ్ళ ఉన్నాడు. రా. కామ్ 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 కామ్. చూసావా ఎలా ఉన్నావని అడగవేంట్రా? బాధలో ఉన్నవాడిని బాగున్నావా అని అడగటం అమాయకత్వం, బాగున్నవాడిని ఎలా ఉన్నావని అడగటం అనవసరం. కరెక్ట్ గా చెప్పావరా. వెంకీ,
ఈ రోజు మగపెళ్లి వారు వస్తున్నారు కదా, విడుదల సంగతి ఏంటి? మాట్లాడేశాను, అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను. మరి ఈవినింగ్ భోజనాలు? కేటరింగ్ చెప్పాను. సాయంత్రం వాళ్ళు వచ్చాక వాళ్ళకి ఏం కావాలో ఆర్డర్ తీసుకుని వండమన్నాను. ఇంకా మండపం డెకరేషన్ రేపు మార్నింగ్ స్టార్ట్ చేస్తారు. పూలు దండలు ఆర్డర్ ఇచ్చేసాను. పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ కి హోటల్ రూమ్స్ బుక్ చేశాను. ఒక వీడియోగ్రాఫర్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళతోనే ఉంటాడు. మార్నింగ్ పెళ్లి కొడుకుని చేయడం దగ్గర నుంచి అన్ని అతనే కవర్ చేస్తాడు. మిగతా వెంకీ చాలు, ఇవన్నీ నాకు చెప్పొద్దు. మీ నాన్న నా పక్కన ఉన్నాడు, నువ్వు పెళ్లి పనుల్లో ఉన్నావు, నాకు ఇంకేం కావాలి? నీకేది నచ్చితే అది చెయ్యి, కానీ ఒక్క